నగరాల్లో స్పోర్ట్స్ సిటీ కూడా ఉంది కదా, దానికి ఆల్రెడీ అలొకేట్ చేశారు కదా ఇప్పటికే సమీకరించిన ల్యాండ్లో. ఇప్పుడు మళ్ళీ తీసుకోవడం దాంట్లో పెడతామని అనే దాని మీద ఇప్పుడు మనం అనుకున్న ప్రణాళికకి అదనంగా ఇంకా సౌకర్యాలు కల్పించాలనుకున్నప్పుడు అదనపు భూమి అవసరం అనేది ఉంటుంది. దానిలో తప్పే ఉందండి. ఇప్పుడు మనం ఒక ప్రాజెక్టు ముందు ఒక 100 ఎకరాల్లో చేయాలని లేదు, ఇంకా కొన్ని అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఇంకా క్రియేట్ చేస్తే బాగుంటుంది, ఇంకా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ లో ఇంకా మనం అదనపు స్పోర్ట్స్ ఎరీనాస్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు అడిషనల్ ల్యాండ్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. దాని ప్రకారం అడిషనల్ గా తీసుకుంటున్నాం. కాబట్టి ఇది ఎవరికి కూడా ఊరుకునే అప్పనంగా దోచిపెట్టే పరిస్థితి ఏమి ఉండదు. ఇవాళ మనం అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక అద్భుతమైనటువంటి నగరం నిర్మించడానికి మనం పూనుకున్నాం. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఇటువంటి నగర నిర్మాణం ఎప్పుడు జరగలేదు. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరిస్తా ఉంది. ఇవాళ గతంలో స్పోర్ట్స్ సిటీ కొంత ల్యాండ్ అలొకేట్ చేసిన మాట వాస్తవం, ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. దానికి అదనంగా ఇవాళ అడిషనల్ గా ఇంకా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఇవాళ ల్యాండ్ ఇంకా అడిషనల్ గా మనం పూల్ చేస్తా ఉన్నాం. సో ఇప్పుడు ఏది కూడా దాచిపెట్టేది ఏమి ఉండదండి. ఏం చేయాలనుకుంటుందో ఈ ప్రభుత్వం ప్రతిదీ కూడా ప్రజలకు వివరిస్తాం. నేను ఏ విధంగా అయితే రైతులతో చంద్రబాబు నాయుడు గారు అన్ని గంటలు మాట్లాడి, సుధాకర్ గారు కూడా ఉన్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారు తో మాట్లాడినటువంటి ఆ సమావేశంలో, ఆ ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరితో మాట్లాడి వారిని కన్విన్స్ చేసి ఏ అవసరాల కోసం అదనంగా భూమి రిక్వైర్మెంట్ మనకు వస్తా ఉంది, ఏం చెయ్యాలనుకుంటున్నాం అనే ప్రతిదీ కూడా నేరుగా రైతులకి ప్రజలకి చెప్పి పారదర్శకంగా చేస్తూ ఉన్నాం. కాబట్టి దీనిలో ఎటువంటి అనుమానాలు ఒప్పోహలు మనం పడాల్సినటువంటి అవసరం లేదు. వీకి రైట్. సుధాకర్ గారు, ఇప్పటికే రైతులుగా మీరు అందరూ ఇచ్చిన 33,000 ఎకరాలు కానీ, లేకపోతే ఈ 29 గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములు కానీ అంతా కలిపి దాదాపు 44,000 45,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నది కదా. సో ఇది కాకుండా మళ్ళీ ఇంకొక 40,000 ఎకరాలు 50,000 ఎకరాలు సేకరించాలి సెకండ్ ఫేజ్ అని అనుకున్నప్పుడు, ఇందాక అనుకున్నట్టుగా కొంత వ్యతిరేకత, కొంత రెసిస్టెన్స్, కొంత డౌట్, ఇట్లాంటివన్నీ వచ్చినాయి. మన లాస్ట్ డిబేట్లో కూడా దీని మీద చర్చ జరిగింది. సో ఈ మొన్న టెంపుల్ ఎక్స్పాన్షన్ కానీ, లేకపోతే ఇవాళ దీంతో కానీ ఒక్కసారిగా కొంత రైతుల్లో సానుకూల ఇది వచ్చిండొచ్చు, నో డౌట్. అయితే ఇప్పుడు తీసుకోబోయే 16,000 ఎకరాలు, ఇప్పుడు తీసుకున్న 45,000 ఎకరాలు డెవలప్మెంట్ ఓరియంటేషన్లోనే వెళుతోంది అని రైతులు నమ్ముతున్నారా? ఇప్పుడు చక్రవర్తి గారు లేవనెత్తిన సందేహాలు లాంటివి మీకు కూడా కానీ మీ రైతుల్లో కానీ ఉన్నాయా? దానికి మీరేం చెప్తారు?